మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో మహాధర్నా విజయవంతం చేయడం కోసం ఈరోజు అనగా 9/11/2025 తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్థానిక విజయ రెసిడెన్సీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన జరగబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ రోజున పల్నాడు జిల్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర కో కన్వీనర్ గుండాల ఆనంద్ మాదిగ, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, ఎంఆర్పిఎస్ పల్నాడు జిల్లా కో కన్వీనర్ గుండాల నగేష్ మాదిగ, ఎంఆర్పిఎస్ వినుకొండ ఇన్ఛార్జి పచ్చిగోళ్ల సుధాకర్ మాదిగ, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు వల్లభాపురం సుమతి మాదిగ, జిల్లా ఉపాధ్యక్షురాలు పెనుమాల అరుణ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి పేరేచర్ల బుజ్జమ్మ మాదిగ, చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు కోట రాజేష్ మాదిగ, రొంపిచర్ల మండల అధ్యక్షులు తాళ్ళూరి దేవదానం మాదిగ, మండల సీనియర్ నాయకులు గాడికోయ కోటయ్య మాదిగ, నరసరావుపేట యువసేన నాయకులు పాలెపోగు వరుణ్ మాదిగ, పేరుపోగు వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకురాలు బంతా రాణి మాదిగ, నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షురాలు రేపూడి కుమారి మాదిగ తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఈ నెల 20వ తారీఖున ఢిల్లీలో జరగబోయే ఏ కార్యక్రమం అయితే ఢిల్లీలో తలపెట్టామో ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి జస్టిస్ గవాయ్ గారి మీద రాకేష్ కిషోర్ అనే వ్యక్తి బూటు విసరడాన్ని వ్యతిరేకిస్తూ మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, అందులో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లాకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారు నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, పాత్రికేయ పెద్దలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ దేశ చరిత్రలో భారత రాజ్యాంగ వ్యవస్థల్లో అత్యంత ప్రధానమైనటువంటి న్యాయ వ్యవస్థ మీద అక్టోబర్ 6న ఓ సనాతన మనువాది చేసినటువంటి దాడిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తూ అక్టోబర్ 6 దేశ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలకు, భారత రాజ్యాంగ విలువలకు భంగం వాటిల్లింపజేసే విధంగా రాజ్యాంగ విలువలంటే లెక్క లేకుండా, భారత రాజ్యాంగ వ్యవస్థలంటే లెక్క లేకుండా వ్యవహరిస్తూ రాకేష్ కిషోర్ అక్టోబర్ 6న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై కాలి బూడితో దాడి చేయడం అంటే భారత రాజ్యాంగ వ్యవస్థల మీద, న్యాయ వ్యవస్థ మీద, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద దాడి జరిగినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అయితే ఈ దాడిని దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఖండిస్తూ ప్రకటనలు ఇచ్చాయి. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడిని కూడా ఖండిస్తూ ఇది అనాగరిక చర్య అని చెప్పని ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి ప్రధానమంత్రి గారు పార్లమెంటులో కానీ లేదు విలేకరుల సమావేశం ద్వారా కానీ దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వకపోవడం మాత్రం బాధాకరంగా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారే ఇది అనాగరిక చర్య అని చెప్పని ఆయన ఖండించడం జరిగింది. మరి అనాగరిక చర్యకు పాల్పడినటువంటి వాడిని ఈ ఆధునిక నాగరిక సమాజంలో ఉండనివ్వడం ఎంతవరకు సమంజసమో నరేంద్ర మోడీ గారు ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ దేశంలో ఉండబడినటువంటి 140 కోట్ల మంది భారతీయుల పక్షాన భారతీయులకు అండగా ఉంటానని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా అంతఃకరణ శుద్ధితో పరిపాలిస్తానని చెప్పిన ప్రకటన చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక దళితుడైనటువంటి బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడిని ఖండించడం వరకే పరిమితమై చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ కానీ ఈ దేశ ప్రజల పట్ల కానీ లేదు ఈ దేశంలో ఉండబడినటువంటి 40 కోట్ల మంది దళితుల పట్ల కానీ భారత రాజ్యాంగ వ్యవస్థ పట్ల కానీ భారత రాజ్యాంగం పట్ల కానీ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ దాడి చేసినటువంటి సనాతన మనువాది ఉన్మాదైనటువంటి రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించడంలో ఇప్పటికే తమ వంతు పాత్రని పోషించాల్సి ఉంది. కానీ ఈ రోజు దాడి చేసింది కూడా దళితుడు అనే పేరు మీద దాడి చేసినటువంటి ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నాడో ఆ రాకేష్ కిషోర్ సనాతన మనువాది కాబట్టి ఆ సనాతన మనువాదిని కాపాడే ప్రయత్నం 100% ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పని భావించక తప్పట్లేదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కారణం ఒకనాడు త్రేతాయుగాన్ని మనం గమనిస్తే వాలిని చంపడానికి ఆనాడు సుగ్రీవుని అడ్డం పెట్టుకుంది మనం చూసాం. అదేవిధంగా రావణుని చంపడం కోసం విభీషణ్ అడ్డం పెట్టుకోబడినటువంటి దాన్ని కూడా మనం చూసాం. మంత్రోచ్చరణ చేసినందుకు శంభూకుడి తలనరికినటువంటి కూడా రాముడిని చదివాం. ఆనాడు వాలిని చంపే దగ్గర రాముడి పాత్ర, ఆనాడు విభీషణ్ని అడ్డం పెట్టి రావణుని చంపే దగ్గర రాముడి పాత్ర స్పష్టంగా అర్థమవుతున్న తరుణంలో అదేవిధంగా ఈ రోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంతో ఉండబడినటువంటి బిఆర్ గవాయ్ గారి పేరు మీద ఎవరైతే ఉన్నారో బిఆర్ గవాయ్ గారిని ఈ రోజు ప్రధాన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద సుప్రీంకోర్టు సాక్షిగా ఈ దాడి జరగడం అంటే ఈ దాడి వెనక ఏ రాముడు ఉన్నాడో ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం నేను కోరుతా ఉన్నాం. అంటే ఆనాడు మమ్మల్ని అడ్డం పెట్టి తమ్ముడిని అడ్డం పెట్టి అన్నల్ని చంపిన చరిత్ర ఆ రోజు కనపడతా ఉంది. కానీ నేటి సమాజం ఆ విధంగా లేదని చెప్పని ఈ రోజు ఈ భారతదేశంలో తమ వాదాన్ని బలంగా వినిపించాలని చూస్తున్నటువంటి మనువాదులు అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. కారణం ఏంటంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ లేడు, భారత రాజ్యాంగం లేదు. కానీ ఆనాడు మనుధర్మ శాస్త్రం ఉంది. ఆ మనుధర్మ శాస్త్రం మమ్మల్ని చీల్చి చెండాడింది. వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి కుల వ్యవస్థను తీసుకొచ్చి మాకు మూతికి ముంత గట్టి మొలక తాటగట్టి ఊరికి దూరంగా నెట్టి వేసింది. కానీ నాడు భారత రాజ్యాంగం స్వతంత్ర భారతంలో భారత రాజ్యాంగం మాకు చదువుకునే హక్కుని, మత స్వేచ్ఛని, భావ ప్రకటన స్వేచ్ఛని, సమానత్వ హక్కుల్ని కూడా మాకు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ఉంది. ఆ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు లేడు, ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడన్న విషయాన్ని కూడా ఈ సనాతన మనువాదులు గుర్తుంచుకోవాలని చెప్పి మేము కోరుతూ మరొకసారి నరేంద్ర మోడీ గారిని మేము సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయనకి భారత రాజ్యాంగం పట్ల కానీ భారత రాజ్యాంగ వ్యవస్థల పట్ల కానీ భారతదేశంలో ఉండబడినటువంటి 140 కోట్ల మంది దళితుల పట్ల కానీ ఈ 40 కోట్ల మంది 140 కోట్ల ప్రజల పట్ల కానీ 40 కోట్ల మంది దళితుల పట్ల కానీ ఆయనకి ఏ మాత్రం చిత్తశుద్ధున్నా ఈ దాడి చేసినటువంటి సనాతన మనువాది అయినటువంటి రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అన్నట్టే అది అనాగరిక చర్య అని చెప్పి ఆయన ఏదైతే ఖండించాడో ఆ అనాగరిక చర్యకు పాల్పడిన వాడిని నాగరిక సమాజం నుంచి బయటకు పంపించడం కోసం అతని మీద దేశద్రోహ కేసు నమోదు చేస్తావా రాజద్రోహ కేసు నమోదు చేస్తేనే కానీ అతన్ని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఇప్పటికీ విఫలమైనట్టు స్పష్టంగా కనపడతా ఉంది. కానీ దీని దేశంలో ఉండబడిన ప్రజాస్వామిక వాదులు, బాబాసాహెబ్ అంబేద్కర్ వాదులు అందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. మేధావులందరూ కూడా ఈ దాడి వెనక ఎవరి హస్తముందో, ఈ దాడి వెనక ఎవరి ప్రమేయం ఉందో సూటిగా స్పష్టంగా అర్థమవుతున్న క్రమంలో ఆ సనాతన మనువాదిని అరెస్ట్ చేయడంలో వెనకడుగేయకుండా ఈ దేశ ప్రజలను రక్షించడం కోసం
ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు అండగా ఉంటానని చెప్పి రక్షించడం కోసం తమ వంతు పాత్ర పోషిస్తానన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలు రక్షించడం కోసం తన వంతు పాత్ర పోషించాలని, భారత రాజ్యాంగ విలువల్ని కాపాడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ రేపు జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగినట్టు దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడికి పాల్పడినటువంటి సనాతన మనువాది రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తారీఖున అంటే నవంబర్ 20వ తారీఖున గురువారం చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. జంతర్ మంతర్ వద్ద మేము ఈ కార్యక్రమాన్ని పిలుపునిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అనేక మంది కుల ప్రజా సంఘాల నాయకులు, దళిత సంఘాల మేధావులందరూ కూడా హాజరవుతా ఉన్నారు. ఈ హాజరవుతున్న సందర్భంలో మనకుండబడిన భావ ప్రకటనని, మనకుండబడినటువంటి హక్కుల్ని హరించేటువంటి కుట్ర చేస్తూ మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తున్నటువంటి ఈ మనుతత్వ మనువాద పార్టీలను తిప్పికొడుతూ భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ వ్యవస్థలని, బాబాసాహెబ్ అంబేద్కర్ వాదాన్ని నిలబెట్టుకుందాం, కాపాడుకుందామని, అందుకోసం అందరూ కలిసి రావాలని, తరలి రావాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ తక్షణమే ఢిల్లీకి రావడానికి సిద్ధపడాల్సిందిగా నా ప్రజలకి, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వాదులకి, వారసులందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.